హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు దివాళీ స్పెషల్గా హెల్దీగా నువ్వులు పల్లీలు కొబ్బరితో లడ్డు రెసిపీ చేసి చూపిస్తున్నానండి. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను 1/2 కప్పు పల్లీలు వేస్తున్నాను. ఇవి కళాయిలో ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్టేనండి. మీడియం ఫ్లేమ్లో పల్లీల్ని దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతే లోపల సరిగ్గా పప్పు వేగదు, ఇది అందరికి తెలిసిందే. సో ఇలా పల్లీలు వేగిన తర్వాత వీటిని చల్లార్చి పైన పొట్టు తీసి మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఇలా పొడి చేసుకోవాలండి. ఈ పొడిని ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను 1/2 కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇది డెసికేటెడ్ కోకోనట్ అంటారు, పౌడర్ దొరుకుతుంది. లేని వాళ్ళు ఎండు కొబ్బరిని మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని తీసుకోవచ్చు. ఇది ఎక్కువసేపు పట్టదండి, ఊరికే ఫ్రై అయిపోతుంది. సో ఇది నేను 1/2 కప్పు తీసుకున్నాను. దీన్ని కూడా సన్న మంట మీద మాడకుండా మనం ఫాస్ట్గా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఊరికే కలర్ వచ్చేసింది. వేడి కళాయి కదండి, అందుకని. సో దీన్ని కూడా మనం మిక్సీ జార్లో చల్లార్చుకొని పొడి చేసుకుని అదే గిన్నెలో వేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను 1 కప్పు దాకా తెల్ల నువ్వులు తీసుకున్నాను. వీటిని కూడా సన్న మంట మీద వేగనివ్వాలండి, హై ఫ్లేమ్లో వద్దు. ఇవి కూడా ఈజీగా వేగేస్తాయి, ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి. సో ఒక 5 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయింది. సో వీటిని కూడా చల్లార్చుకొని మిక్సీలో ఇలా పొడి చేసేసుకుని అదే గిన్నెలో యాడ్ చేశానండి. ఇప్పుడు దీనికోసం నేను 1/2 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లాన్ని నేను సన్నగా తురుముకున్నానండి చాకుతో. తర్వాత 2 యాలకులు, కొంచెం పంచదారలో మిక్సీ చేసి వేసుకున్నాను. సో వీటన్నిటినీ మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం అనేది చిన్న చిన్న గడ్డలు కూడా లేకుండా ఈ పొడుల్లో ఆ బెల్లం అనేది బాగా కలిసిపోయేలాగా మనం బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా, గడ్డలు అనేది లేకుండా నేను బాగా మిక్స్ చేశాను. దీనిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేశానండి, సరిపోతుంది. ఈ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి నెయ్యి అంతా పిండికి పట్టేలాగా ఇలా కలుపుకుంటే మనకి ఉండ అనేది ఫామ్ అయిపోతుందండి. మీకు చాలేదనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోయింది. సో ఇలా కలిపిన తర్వాత మనం ఉండలుగా చుట్టేసుకోవటమేనండి, అంతే. మనం హెల్తీగా రెసిపీస్ ఇలాంటివి చేసుకుంటే రోజు పిల్లలకి స్నాక్లో పెడుతుంటే హెల్తీగా ఉంటారండి. ఇందులో నువ్వులు పల్లీలు కొబ్బరి బెల్లం అన్నీ బలమైనవే. పెద్దలకి పిల్లలకి అందరికీ హెల్తీగా ఉంటారండి. ఇలా రోజుకొక లడ్డు చేసుకున్నా తిన్నా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చూసారా, ఇలా లడ్డూలు చుట్టేసుకుంటే ఎయిర్ టైట్లో పెట్టుకుంటే బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎంతో హెల్తీగా ఈ దివాళీకి ఈ రెసిపీ ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.